ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర బాగా వినిపిస్తున్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ పేర్లలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఒకరు. మరి అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా ఆమె అందం, గ్లామర్ని సొంతం చేసుకుని తెలుగులో సౌత్ ఇండియా సినిమాకి ఇప్పుడు ఆమె పరిచయం కాబోతుంది. మరి తల్లి శ్రీదేవి ఆ ఎన్టీఆర్తో నటిస్తే, కూతురు జూనియర్ శ్రీదేవి ఈ తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్తో నటించి పర్ఫెక్ట్ ఎంట్రీ అనిపించుకుంది. ఇక వీరి కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమానే దేవర. క్రేజీ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఎన్టీఆర్ కెరియర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమా సోలో రిలీజ్కి వస్తుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకి జాన్వీ కపూర్ పేరుని ఎంపిక చేసినప్పుడు ఈ సినిమాకి ఆమె ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది కూడా బయటకు వచ్చేసింది. దీంతో ఈమె ఏకంగా తన మొదటి సినిమాకే 3.5 కోట్లు అడిగితే అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీంతో అంతా జాన్వీ 3.5 కోట్ల వార్తలు వైరల్గా మారాయి. కానీ ప్రస్తుతం మరో ట్విస్ట్ వినిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈమె 3.5 కోట్లు కాదు, ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని కూడా ఈమె ఈ భారీ ప్రాజెక్టుకి అందుకున్నట్టుగా బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. సో టాలీవుడ్లో తన డెబ్యూతోనే జాన్వీ స్టార్ హీరోయిన్స్ రేంజ్లో డిమాండ్ చేస్తుందని చెప్పాలి. ఇలా ఈ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ 26న ఓవర్సీస్లో ప్రీమియర్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోస్ కూడా పడబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలా దేవర సినిమా సెన్సేషన్ హైప్ నడుమ రిలీజ్ కాబోతోంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తుండగా తాను కూడా జాన్వీతో కలిసి తెలుగులో ఎంటర్ కాబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో అజయ్, ప్రకాష్ రాజ్, గెటప్ సీను పలువురు నటిస్తున్నారు. అలాగే కొరటాల శివ ఈ సినిమాకి సీక్వెల్ని కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఫలితం ఆధారంగా రాబోతోంది. అలాగే ఈ సినిమాకి అనిరుద్ స్కోర్ని కూడా అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్స్ కలిసి నిర్మాణం వహించాయి. మరి దేవర మొదటి భాగం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగి వెయిట్ చేయాల్సిందే.